సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. దాదాపుగా 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగిన తర్వాత తుఫాన్ బలహీనపడొచ్చని వివరించింది. సైక్లోన్ ప్రభావంతో వచ్చే 4 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. ఇక తుఫాన్ నేపథ్యంలో ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు 14 జిల్లాలకు రెడ్, ఇక 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణాపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో ఉన్నాయి. మరికొన్ని బృందాలు హెలిక్వార్టర్స్లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోస్తా జిల్లాలపైకి మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇవాళ నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారుతుందని ప్రకటించింది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు. దాదాపుగా 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగిన తర్వాత తుఫాన్ బలహీనపడొచ్చని వివరించింది. సైక్లోన్ ప్రభావంతో వచ్చే 4 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని తెలిపింది. కోస్తా జిల్లాలపై మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో దీని తీవ్రం వాయుగుండంగా కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే గత 2 రోజులుగా చెప్తున్నట్టుగా బంగాళాఖాతంలోని తుఫాన్ అయితే తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే అంచనాలు వేస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయితే కావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నట్టు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు అయితే దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మెంతా తుఫాన్ ప్రభావంతో వచ్చే 5 రోజులు కూడా తీవ్రమైనటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 3 గంటల్లో అంటే రాత్రి నుంచి 3 గంటల్లో దాదాపు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ప్రస్తుతం అయితే తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల కాకినాడకి, అదేవిధంగా విశాఖపట్నంకి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. ఇది మరింత ముందుకి కదులుతూ కూడా రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రానికి కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రస్తుతం 2 మీటర్ల నుంచి 3.5 మీటర్ల పై వరకు కూడా సముద్ర అలలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తీర ప్రాంతం కూడా కోతకు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అంచనా అయితే వేస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, యానాం జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, వేలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఇక తుఫాన్ నేపథ్యంలో ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణాపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 1వ నంబర్ ప్రమాదిక హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో ఉన్నాయి. మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవాళ కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలతో పాటు యానంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.